నమస్తే, నేను మీ విశ్వనాథ్ రాజంపేట. మనం బండి ఆయిల్ బయట మార్పిస్తాం కదా, దానివల్ల ఎంత నష్టమో ఈ పూర్తి వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. క్యా కిధర్ क्या करता है? एक मिनट उसको कवर नहीं करो तुरंत को एक्सएम सर ये कैरियर ना तुरंत ये मोहम्मद हाथी ड्राइवर आया था ना, वो ड्राइवर क्या करेगा भाई? सर्विस करके दे दो, क्या करो? वो क्या करता है? वो काम करता है ये? ऑयल लीक है अभी सर, आप जल्द फ्रेश चेंज करना है नहीं करना? बुटा को बताओ, बुटा कितना पैसा हो गया? तो चेक करना पड़ेगा उसका क्या क्या खराब है, ऊपर चेक करके हाँ, ऊपर बाहर इंजन बनाया, गेयर बनाया, इंजन बनाया అవునా? ఇది ఆయిల్ లీక్ అవుతుంది నా, ఎట్లది? सर्विस है ना, सर्विस है जो गियर बनाया बाहर అది దానికి సొల్యూషన్ ఏమంటున్నా? కొంచెం అదే పని జరుగుతుంది. ఇది క్లీన్ చేసేసి బయట పోయేసి క్లీన్ చేసుకో. ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ మార్చేస్తాము, బయట పోయి క్లీన్ చేసేసి 2 దినాల తర్వాత రండి చూసుకుంటాం. 10 రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఏం కాదు, బండి నడుస్తుందా? కింద పడలేదు, ఆయిల్ ఫిల్టర్ కింద పడలేదు. అవునా? ఓ భయ్యా, वो बहुत प्रॉब्लम नहीं आता है ना? नहीं बोल सकता, ऑयल फिल का चीज है अभी हम तो नहीं बोलेगा, कल जगह लिखा है हम लोग कुछ नहीं बोल सकते, కొంచెం ఉంటుంది, लीक है గ్యారంటీ లేదు. लीक है ఓకే, మార్చేసి క్లీన్ చేసిరా. ओके अभी ज्यादा कंपनी नहीं बोल सकता, लीक है अभी। और ये इतना है, घर में जाने के बाद तो मुझे गिर गया था, बोला कंपनी वाला करके देगा, बोलेगा बुटा तुम्हारा सही ना, बुटा का ओके कॉल कर देगा मुश्किल, हमारा टाइम ही नहीं है अभी, तो बंद करने का टाइम हो गया। ओके, अभी चेंज करो नेक्स्ट टाइम. ओके करो, हाँ आपका कस्टमर रिक्वेस्ट बोलेगा, आप साइन कर दो, साइन करो हाँ ऐसा तो बोले मेरा पेन का सब कुछ नहीं है। చూశారు కదా, బండి బయట ఆయిల్ మార్పించడం వల్ల ఎన్నెన్ని సమస్యలు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. మీరు ఖచ్చితంగా మొత్తం పూర్తిగా వీడియో మొత్తం చూడండి. మనం ఏం చేస్తూ ఉంటాము, తక్కువ అమౌంట్ అవుతుంది కదా అని చెప్పి బయట ఆయిల్ మార్పిస్తూ ఉంటాము, అంటే లోకల్గా మార్పిస్తూ ఉంటాము. సరికాకు రాము, అంటే డబ్బు అమౌంట్ ఎక్కువ అవుతుంది, మనం ఆ అపోకలో ఉండిపోతాము. దానివల్ల తక్కువగా పోతుంది, టైం సేవ్ అవుతుంది అని చెప్పి బయట మారుస్తూనే ఉంటాము. దానివల్ల ఎంత నష్టమో ఒకసారిగా మనకు చెప్పుకోలేనంత దెబ్బతీస్తుంది. చూడండి, ఇప్పుడు బయట నేను ఆయిల్ మార్పించాను, తర్వాత బండి సడన్గా అప్పుడప్పుడు రన్నింగ్లో కొంచెం స్టక్ అయినట్టు అట్లా అనిపించింది. ఒకసారి సరికాకు పోదామని సరిగా తీసుకొచ్చాను, కియా బండి అయితే నాది. సరిగా తీసుకొస్తే వాళ్ళు చేశారు, ఓపెన్ చేసి మొత్తం అన్నీ చెక్ చేశారు, పైకి బండి ఎత్తినారు, చూసినాము. మొత్తం చెక్ చేస్తే ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఆయిల్ లీక్. చూడండి, ఇంతకుముందు చూసింటారు కదా మీరు, ఆయిల్ లీకు. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి టైర్ ఉంటుంది కదా, టైర్ కాడ మనకు డిస్క్ కాడ వైర్ అనేది, అది ప్రాబ్లము. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి పేపర్లో రాసినాడు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఆయిల్ లీక్ అనేది ఉంటుంది కదా, ఇది మెయిన్ మనకు. దీనివల్ల ఎంత డేంజరో నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వచ్చి ఆయిల్ లీక్ ఎలా అయిందంటే, మనం బయట మార్పిస్తాం కదా, మనం బయట తక్కువ ఖర్చుతో ఆయిల్ మార్పిస్తాము, వచ్చి సింపుల్గా పోతుంది, మహా అంటే మనము 15 దినాలు వెళ్ళిపోతుంది బయట అని మనం ఆలోచిస్తాము. సరే, మీరు ఒక 3 సార్లు 4 సార్లు మీరు మార్చినారనుకో, కనీసం 5వ సారి అయినా కూడా మీరు సరిగా బండి తీసుకుని పోవాలి ఖచ్చితంగా. ఎందుకు తీసుకుని వెళ్ళాలంటే, ఇప్పుడు వీళ్ళు బయట మనం ఆయిల్ మార్పిస్తాం కదా, వాళ్ళు ఆయిల్ మార్చేసి కింద ఓపెన్ చేసి బటన్ తీసి ఆయిల్ తీసేసి ఫిల్టర్ వేస్తారు. రెండోది ఏమైనా చేస్తారా? చేయరు, ఎందుకంటే బయట ఆయిల్ అంటే ఇంక అదే, వాళ్ళ వరకు అదే. అది మీరు దానివల్ల ఏం జరుగుతుంది, లోపల మనము 3 సార్లు 4 సార్లు ఆయిల్ మార్పిస్తాం కాబట్టి బయట లోపల ఇంజిన్ అనేది వాళ్ళు క్లీన్ చేయరు, ఎందుకంటే అది సరికాలో చేస్తారు కాబట్టి క్లీన్ చేయరు. మనము ఆయిల్ మార్చాము, ఫిల్టర్ మార్చినాం కదా, పని జరుగుతుంది కదా అనుకుంటూ ఉంటాం. అది లోపల ఇంజిన్ అది ఉంది కదా, ఆయిల్ ఉంది కదా, లోపల ఉంది కదా,
అది వాళ్ళు మనం క్లీన్ చేయం కదా 4 నెలలు. ఇప్పుడు 4 సార్లు అనుకో, 4 సార్లు మనం బయట ఆయిల్ మార్పించినాం అనుకో, అది క్లీన్ మనం చేయం. వాళ్ళు ఓపెన్ చేసి మన పాత ఆయిల్ అంతా తీసేసి కొత్త ఆయిల్ పోస్తారు. పాత ఆయిల్ మొత్తం అంతా క్లీన్ అంతా అయిపోకుండా ఖచ్చితంగా అది ఉంటుంది కదా పాతది, అది ఎంతో కొంత కొంచెం మిగిలి ఉంటుంది. ఈయన మీరు పాయింట్ ఆలోచించండి. ఆ మిగిలింది అనేది ఆ కింద అడుగు అనేది అక్కడే ఉంటుంది. అది కొంచెం గట్టిగా మనం ఇది అంటాం కదా, గట్టకపోవడము అట్లా లాస్ట్ అదంతా అట్లా ఉండిపోతుంది అనమాట. మళ్ళీ దాని మీద కొత్త ఆయిల్ పోస్తాం. ఈ పాతది అనేది అట్లే ఉండిపోతుంది. అట్లా అది సిలుం మాదిరి అట్లా అయిపోయి చూపిస్తున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు చూపించినారు, ఇల్లు ఇలా జరిగిందని. అట్లా జరిగి అట్లా మనం 3 సార్లుకి ఏమవుతుంది, కింద అది లీక్ మాదిరి ఏర్పడుతుంది. లీక్ వల్ల చాలా పెద్ద డేంజర్ ఉంది. ఆ లీక్ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు లీక్ అవుతుంది కదా, కొంచెం ఆయిల్ చూపించిన కదా నేను, మనం రోడ్డు మీద పోతున్నాం, మనం జర్నీలో వెళ్తున్నాం అనుకో. ఇప్పుడు సిగరెట్ ముక్కలు అవి ఇవి ఎండాకాలము సిగరెట్ ముక్కలు తాగి మామూలు బయట వేస్తూ ఉంటారు. అది వచ్చి మన కిందగా మన బండి కిందకి వస్తుంది సడన్గా ఆ సిగరెట్ ముక్క అనేది. ఆ సిగరెట్ ముక్కలు మన బండి కిందకి వచ్చినప్పుడు ఈ ఆయిల్ లీక్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం కారుతా ఉంటుంది కదా. ఆ ఆయిల్ అంటే ఇంకా మీకు అది పెట్రోల్ ఇదంతా మామూలు ఆయిల్ అంటే ఆయిలే కదా. ఆ ఫైర్కు కొంచెం ఇది టచ్ అయినప్పుడు కొంచెం ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బండి సేఫ్ అనేది కాదు అది ఎంతవరకు. మనం లీక్ అనేది బండికి ఆయిల్ ఉండకూడదు, అది చాలా డేంజరు. ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోండి. రెండోది వచ్చి ఫిల్టర్. బయట వచ్చి ఫిల్టరు మనము ఏమని చెప్తాము, మనము మార్చినప్పుడల్లా ఆయిల్ ఫిల్టర్ మార్చాం, ఈసారి మార్చచ్చులే డబ్బు సేవ్ అవుతుంది, అది కూడా తప్పే. అది కూడా ఇంజిన్కి సంబంధమే. ఈ రెండు ఖచ్చితంగా మార్చాలి. మార్చినప్పుడు ఇంజిన్ అనేది సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము అనుకుంటాం కదా, బయట ఎంత సరికాలు అయితే ఎంత అంటారు కదా, పెద్ద డిఫరెంటే ఉండదు. ఇప్పుడు బయట మార్పిస్తే మీకు తెలుసు 15 దినార్లు అంతే. సరికాల పోతే మహా అంటే ఇంకొక 10 దినార్లు అంతే. ఇంకా ఆడేముంది, సింపుల్. పెద్ద తేడా అయితే ఏం లేదు కదా. బండి ఎంతసేపు సేఫ్టీగానే మనం ఆలోచించాలి. ఈ 10 దినార్లు దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇకపోతే ఇంజిన్ బయట మనం చెక్ చేయం, ఊరికి ఆయిల్ మార్పించుకొని వచ్చేస్తాము. సరికాలు ఇంజిన్ చెక్ చేస్తారు. ఇంజిన్ అంటే చెకింగ్ అంటే మొత్తం ఇంజిన్ మొత్తం చెక్ చేస్తారు. మీరు చూశారు కదా, చూసి మన దగ్గర సంతకాలు కూడా పెట్టుకుంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మనము ఇప్పుడు ఇంజిన్ ప్రాబ్లం ఉంది కదా, వాళ్ళు ఖచ్చితంగా మనకు చెప్తారు ప్రాబ్లం ఉంది, బండి ఏదో ఒకటి సంథింగ్ డ్యామేజ్డ్ ఉంది అని. అప్పుడు మన దగ్గర సంతకం ఏమిటి పెట్టుకుంటారంటే, వాళ్ళు సంతకం పెట్టించుకోవడానికి కారణము, బండి మనం శరీరాల్లో చెక్ చేసినాం కదా, మీరు ఎందుకు చెప్పలేదు ఇలాంటి ప్రాబ్లం ఉంది, దానివల్ల ఈ బండి ఇలా జరిగింది ప్రమాదానికి అని వాళ్ళు మన దగ్గర సంతకం పెట్టుకుంటారు. అంటే మేము చెప్పినాము, వాళ్ళు సంతకం పెట్టినారు, చూడండి మీరు అని చెప్పి వాళ్ళ ప్రాబ్లం లేకుండా వాళ్ళు చెప్పేస్తారన్నమాట. ఇప్పుడు నాకు కూడా అదే మొత్తం అంతా చెక్ చేసినారు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినారు నాకు, మొత్తం చెక్ చేసినారు, మొత్తం అంతా లీకు విషయం అంతా చెప్పేసినారు నాకు. నేను నా ప్రాబ్లం అంతా బండి ఆయిల్ లీక్ అవ్వడం వల్ల, దానివల్ల చెక్ చేస్తే ఇట్లా మొత్తం అంతా ఒకటి వివరంగా నాకు అర్థమైంది, క్లారిటీ వచ్చేసింది. నేను కూడా మీలాగే బయట మార్పిస్తా ఉండాను. అట్లా బయట మార్చొచ్చు 3 సార్లు 4 సార్లు. 5వ సారి ఖచ్చితంగా సరికాగా తీసుకెళ్ళాలి. 5వ సారి సరికాగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ మొత్తం మార్పించి ఇంజిన్ మొత్తం చెక్ చేపిస్తాం. వాళ్ళు కంప్యూటర్తో చెక్ చేపిస్తారు, మొత్తం చూస్తారు మొత్తం. మళ్ళీ ఒక 5 నెలలు 5 సార్లు బయట మార్పించేస్తాం. మళ్ళీ 5 నెలలకు ఒకసారి తీసుకొని పోతాం. అంటే అప్పుడప్పుడు సరికాగా తీసుకొని పోతే వాళ్ళు కంప్లైంట్ ఏమైనా ఉంటే మనకు చెప్తారు. దానివల్ల మనం సేపు, బండి సేపు. మనము తక్కువ అమౌంట్ వస్తుంది కదా, సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఎప్పుడు బయట మార్పించకూడదు. మార్పించాలి, అప్పుడప్పుడు సరిగా తీసుకువెళ్ళాలి. ఎక్కువ అయితే అమౌంట్ ఏం కాదు సరికాలో, అదంతా మన ఆలోచన. ఎక్కువ అవుతుందేమో అని, అంత ఏం కాదు అది. మనం బయట మార్పించుకుంటూ అదే అలవాటు మీద పడి రేపు పెద్ద సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు అదే జరిగింది, చిన్న అమౌంట్కి పెద్ద అమౌంటే పడింది నాకు. అదే అప్పుడప్పుడు మనం చెక్ చేయించుకుంటే సంథింగ్ అంతా మొత్తం బయటపడిపోతుంది, మొత్తం బండి విషయంలో మొత్తం తెలిసిపోతుంది. కంప్యూటర్ వాళ్ళంతా ల్యాప్టాప్లో చెక్ చేస్తారు. అంటే వాళ్ళు మొత్తము వాళ్ళ హ్యాండ్ ఓవర్లో బండి పూర్తిగా తీసుకొని వాళ్ళు ఇది గ్యారంటీ అనమాట. మనం ఎప్పుడైతే ఆయిల్ మార్పిస్తామో ఆ ఆయిల్ మార్పించిన దాన్ని మన దగ్గర సైన్ తీసుకొని
వాళ్ళు మేము మార్చినాం కాబట్టి మేము గ్యారంటీ అని చెప్పి వాళ్ళు ఇస్తారు. అంటే అప్పటికి వాళ్ళు ఇంకా సేఫ్ అనే కదా, ఇంకా మన సేఫ్గా మనకు బండి మనకి ఇచ్చినట్టే వాళ్ళు. కాబట్టి బయట పని చేసే వాళ్ళైనా ఇంట్లో పని చేసే వాళ్ళైనా ఖచ్చితంగా 5 నెలలకు ఒకసారి బండి అనేది సరికాలం మార్చండి, చూపించండి. అంతే. 5 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 2 సార్లు. ఇంకొదో మిగతా టైంలో లోకల్గానే బయటనే మార్పించుకోండి. అంత మొత్తం దానివల్ల చాలా మనకు బండి అనేది సేఫ్ అన్నమాట, చాలా సేఫ్. ఆయిల్ లీక్ అంటే చాలా పెద్ద విషయం అది. ఆయిల్ లీక్ అంటే మనం చూసుకోము, అది పోతానే ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ కారితే మనం కనుక్కోకుంటాం, కొద్దిగా కారితే మనం ఎట్లా కనుక్కోలేం. ఎండాకాలం అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎండలు తెలుసు కదా ఇక్కడ ఎలా ఉన్నాయో, దాన్ని బట్టి మనము బండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పని చేస్తాం కదా, వాళ్ళకు కూడా చెప్పండి మీరు, ఇలా పరిస్థితి, మనం అప్పుడప్పుడు సరిగా తీసుకోకపోతే చెక్ చేస్తారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. బయట పని చేసే వాళ్ళు కూడా ముందు మీరు ఎక్కువ దీని మీద కొంచెం అవగాహన ఉండాలి. మీరు మన బండ్లు తక్కువ కదా, మనము సరిగా ఎందుకు అనుకుంటాము, పెద్ద అమౌంట్ ఏం కాదు. దయచేసి మీరు బయట మార్చండి ఆయిల్, కానీ 2-3 సార్లు బయట మార్చి 4వసారైనా మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి, మార్చుకోండి. ఇంజిన్ చెక్ చేయించుకోండి. అంతే. ఇంజిన్ చెక్ చేసి ఇంజిన్ క్లీన్ చేస్తారు అక్కడ. ఇంజిన్ క్లీన్ చేస్తే తెలుసుగా, ఇప్పుడు మనము ఏదైనా సరే, మనం ఏదైనా ప్లేట్లో భోజనం తింటాము, అది క్లీన్ చేస్తే క్లీన్గా ఉంటుంది, మళ్ళీ భోజనం పెట్టుకోవచ్చు. అదే మనం అదే ప్లేట్లో క్లీన్ చేయకుండా పెట్టుకుంటా ఉంటే మొత్తం అంతా ఎండిపోతుంది అన్నమాట. సేమ్ అదే. అప్పుడప్పుడు మీరు ఇంజిన్ చెక్ చేయించుకోండి. మొత్తం అన్నీ వాళ్ళు చెప్పేస్తారు, కంప్యూటర్లో కూడా మొత్తం అన్నీ చంపేస్తారు. బండికి కూడా అది కంప్యూటర్ ఉంది కదా, దాన్ని సెట్ చేస్తారు. మనం బ్రేక్ విషయంలో మొత్తం ముందు మెయిన్ బ్రేక్ ఆయిల్ ఇవన్నీ బయట మనం చెప్పము, మన ఊరికి పోతాము ఆయిల్ మార్చండి అని చెప్తాం అంతే. వాళ్ళు ఆయిల్ మార్చి ఫిల్టర్ మార్చి ఇచ్చేస్తారు. కాబట్టి కొంచెం మీరు డ్రైవర్లో ఉండేవాళ్ళు, బండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బండి మీద ఇలా కొంచెం ఆలోచన చేయండి. అంతే. నేనైతే అమౌంట్ అయితే కట్టాను అంతే. నేను ఇక్కడికి రావడం వల్ల చాలా సమస్య నుంచి కొంచెం బయటపడ్డాను. లేకపోతే సింపుల్గా 1 అవర్ కల్లా బండి ఇచ్చేశారు. ఇప్పుడైతే కొంచెం ధైర్యంగా ఉంది, ఎందుకంటే ఇంకా సమస్య అనేది లేదు కాబట్టి. మీటర్ ఉంది కదా, వాళ్ళు అన్ని 0 తెస్తారు, మొత్తం 0 అంటే ఇంకొక మళ్ళీ 5,000 తిరిగినప్పుడు మళ్ళీ మనం బయట మార్పించుకోవాలి. మళ్ళీ ఈసారి ఇంకా 2 సార్లు 3 సార్లు బయట మార్పించుకుంటే మళ్ళీ ఒకసారి అట్లా అనమాట. ఇట్లా చేయొచ్చు. తెలుగుతోనే ఉన్నాడు ఇతను ఇక్కడైతే, సరికాలో అన్ని వివరంగా చెప్పినాడు పాపం. నేనైతే ఫస్ట్ ఆలోచించిన ఎక్కువ అమౌంట్ అవుతుందేమో అనుకున్నాను, మీలాగే ఏం లేదు, పెద్ద డిఫరెంట్ అస్సలు లేదు, పెద్దగా ఏం లేదు. కానీ మనసుకు అనేది సరికాకు వచ్చాము, మొత్తం చెక్ చేశారు, ఇంజిన్ మొత్తం క్లీన్ చేశారని కొంచెం ధైర్యం అనేది, హ్యాపీ అనేది వచ్చింది. అంటే ఇంకా ధైర్యంగా బండి తోలొచ్చు, బండి అయితే బాగుంది కదా అనే ఫీలింగ్ నాలో అనిపించింది అనమాట. మీరు కూడా అట్లా చేసుకుంటే మీకు కూడా అలా అనిపిస్తుంది. ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.